ఊరంతా అనుకుంటున్నారు ఏమని 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 ఏమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదట. అక్కడ నేతలు కూడా పెద్దగా యాక్టివ్గా లేరట. శాసన మండలిలో నేతలుగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీ నేత వాయిస్ వినిపించడం లేదట. కొందరు నేతలైతే ఎక్కడున్నారో లేదో తెలియని పరిస్థితి దట. ఎందుకో తెలియదు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి వైసీపీలో సౌండ్ లేకుండా పోయిందట. ఇటు సీనియర్ నేతలైన తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో అసలు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ఓసారి 32 నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకుంటే గనక ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించిన ఫ్యాన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డీలా పడిపోయింది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ అక్కడ ప్రజలు ఏ మాత్రం సానుకూలంగా వైసీపీ పక్షాన నిలవలేదు. ఎందుకంటే భూ కబ్జాలు, ఆక్రమణలతో పాటు అనేక విషయాలు పార్టీకి ఓటమిని తెచ్చిపెట్టాయన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతుంది. ఇచ్చాపురం నుంచి విశాఖ వరకు కూటమి పార్టీలు దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసాయనే చెప్పాలి. ఇటు శ్రీకాకుళంలో 10, విజయనగరం జిల్లాలో 9, విశాఖలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 34 స్థానాలలో మొన్నటి ఎన్నికల్లో కూటమి 3 జిల్లాల్లో 32 స్థానాలు రాగా వైసీపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. అది కూడా ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. ఈసారి ఈ ప్రాంతంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇటుపక్క సీనియర్ నేతలున్నా ఇటీవల మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాలకు జగన్ కన్వీనర్గా నియమించారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సీనియర్ నేతలు ఉండడంతో వారిని కూడా కలుపుకొని పోవడం కూడా కన్నబాబు చేయడం లేదని కన్నబాబుకు కష్టంగా మారిందట. అదే సమయంలో సీనియర్ నేతలు ఎవరూ పార్టీకి కష్టపడి పనిచేసి పూర్వ వైభవం తేవాలన్న ఉద్దేశం అయితే మాత్రం లేరనే సుస్పష్టంగా అర్థమవుతుందట. తమకు విశ్రాంతి దొరికిందని ఇంట్లోనో లేక హైదరాబాదులోనో విశ్రాంతి తీసుకుంటున్నారు తప్పించి పార్టీని నిలబెట్టే ప్రయత్నం అయితే చేయడం లేదట. కూటమి పార్టీల్లో ఉన్న లొసుగులను కూడా వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం లేదంటే వారు ఎంతటి నిరాసక్తితో ఉన్నారో చెప్పకనే అర్థమవుతోందట. విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు భూములను కొత్త కంపెనీకి అప్పచెప్పినా కనీసం ఉద్యమం చేయాలన్న ధ్యాస వారిలో కనిపించడం లేదంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుందంటూ వైకాపా కింద స్థాయి శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. మరి అధికారంలో ఉండగా అంతా మాదే అన్నట్టు వ్యవహరించిన వారు సైతం ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితిపై కనీసం వైఎస్ జగన్ కూడా ఫోకస్ పెట్టడం లేదు. వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుందని, ఒక ప్రాంతంలో వచ్చి మరొక ప్రాంతంలో మరొకలాగా ఉండదని జగన్ భావించి లెక్కలు వేసుకుని మౌనంగా ఉన్నారన్నది బాహాటంగా వినిపిస్తున్నటువంటి టాక్. మరి జగన్ కామ్గా ఉన్న వైనాన్ని చూసి నేతలు ఎవరూ బయటకు అస్సలు రాకపోవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ పూర్తిగా పడగేసిందన్నది వాస్తవం అనుకుంటున్నారు మేధావి వర్గం. ఊరంతా అనుకుంటున్నారు